నా రాష్ట్రం తెలంగాణ. నా తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే చాలా గర్వం అనిపిస్తుంది. రైజింగ్ తెలంగాణ $3 బిలియన్ ఆర్థికాభివృద్ధి లక్ష్యం. ప్రీతమ ముఖ్యమంత్రి గారు వండర్ఫుల్ ఇట్ ఈస్. అంత అభివృద్ధి చెందితే మన తెలంగాణలో ప్రతి ఊరిలో ప్రతి పౌరుడు ఒక స్వర్గాన్ని చూస్తాడు. తెలంగాణ స్వర్గధామం అవుతుంది. మీ ప్రయత్నం చాలా బాగుంది, కానీ మన అప్పులు ఎంతున్నాయి ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం అప్పులు, వివిధ సంస్థల నుంచి తెచ్చుకుంటున్నటువంటి అప్పులు, ఎటు చూసినా ఎప్పటికప్పుడు ప్రతి నెలసరి జీతాలు చెల్లించడానికి కానీ ఏ ఒక్క పథకాన్నైనా చేయటానికి కానీ ఎంత అప్పు తెస్తున్నాం, వాటి మీద ఎంత వడ్డీలు చెల్లిస్తూ ఉన్నాం. మనకి ఒక పక్కన కాళేశ్వరంతోనే ఇప్పుడు మునిగి ఉన్నాం, మరొక పక్కన అనేక పథకాలతో ఉచితంగా ఇచ్చే ఉచితాలతో చాలా అప్పుల పాలై ఉన్నాం. మరి ఆలోచించుదాం. మనం కళ బాగానే కంటున్నాం, కళని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం. కానీ ఇది సాకారం అయ్యేది ఎప్పుడు? ఈ సాకారం అయ్యే లోపల మన వడ్డీలు ఎంత పెరిగిపోతూ ఉంటాయి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన ఉత్పాదకతను ఎలా తొందరగా పెంచుకుంటాం అన్న ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు కూడా మనం చేద్దాం. అప్పుడే రెండు సమతూకం చెందడానికి వీలైద్ది. అందుకని ఉచితాల విషయంలో కొంచెం జాగ్రత్త పడి, వడ్డీల విషయంలో మరికొంత జాగ్రత్త పడి, మన దగ్గర ఉన్నటువంటి వనరుల్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం కొనసాగిద్దాం. కానీ మన వనరుల్ని ఇతరులకిచ్చి ట్రంప్ లాంటి వ్యక్తుల పేర్లు పెట్టుకోవడానికి సాహసించొద్దు మనం.